గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ఎడ్యుకేషన్ ఇన్ ఫిన్లాండ్ గురించి తెలుసుకుందాము. మంచి బంపర్ ఆఫర్ అనమాట. నన్ను అడిగితే మాత్రం మంచి బంపర్ ఆఫరు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషను విత్ స్కాలర్షిప్స్, ఎలిజిబుల్ వాళ్ళకి విత్ స్కాలర్షిప్స్, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 30 hours వర్క్ చేసుకోవచ్చు చదువుకుంటూనే. మీరు వేరే కంట్రీస్తో పోల్చుకుంటే 20 hours అనమాట. వేరే కంట్రీస్లో ఓన్లీ 20 hours మీరు వర్క్ చేసుకోవచ్చు స్టడీ చేసినప్పుడు. ఈ కంట్రీలో 30 hours అంటే ఆల్మోస్ట్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, చదువుకుంటూ ఆల్మోస్ట్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అలాగే 2 years మీ ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోగానే 2 years మీకు ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది. 1 year కోర్స్ అయినా 2 years కోర్స్ అయినా ఏ కోర్స్ అయినా సరే మీరు ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోగానే మీకు 2 years ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది అనమాట. ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే మీరు ఏం చేయొచ్చు, మీరు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. ఆడ్ జాబ్స్ చేసుకోవచ్చు, బ్లూ కాలర్ జాబ్స్ చేసుకోవచ్చు, లేదా ప్రాపర్ స్కిల్డ్ జాబ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎడ్యుకేషన్ మీద చేసిన జాబే చేసుకోవచ్చు. మీరు చదువుకున్న స్కిల్స్ మీద, మీరు చదువుకున్న సబ్జెక్ట్ మీద జాబ్ దొరికితే దాని మీద జాబ్ చేసుకోవచ్చు. అది దొరికితే ఇంకా సూపర్. సో మోస్ట్ లైక్లీ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో ఫిన్లాండ్లో ఎలా ఈ వీసాని అప్లై చేసుకోవాలి, ఏ కోర్సెస్, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో ముందుగా ఫిన్లాండ్ ఎక్కడుందో తెలుసుకుందాము. యూరోప్లో ఫిన్లాండ్ నార్దర్న్ కంట్రీ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్ మీద. ఇది ఫిన్లాండ్, పక్కన స్వీడన్ లెఫ్ట్ సైడ్, దాని పక్కన నార్వే, ఇటువైపు చూస్తే ఐస్లాండ్, రైట్ సైడ్ ఏమో మొత్తం ఇదంతా ఈ బార్డర్ అంతా రష్యన్ బార్డర్ అనమాట. ఇదంతా రష్యా. ఓకే, సో ఫిన్లాండ్ ఇక్కడ మీద ఉంటుంది. ఓకే, క్యాపిటల్ ఏమో హెల్సింకి, క్యాపిటల్ సిటీ పేరు. లాంగ్వేజెస్ ఏమో ఫినిష్ అండ్ స్వీడిష్ అనమాట అక్కడ లాంగ్వేజెస్. పాపులేషన్ ఏమో 5.5 million ఉంది. 5.5 అంటే రఫ్లీ 55 లక్షలు. మనకి పోర్చుగల్లో అయితే 10.5 ఉంది. అంటే పోర్చుగల్ కన్నా సగం పాపులేషనే ఉంటారు అక్కడ. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత చిన్న కంట్రీ, ఎంత బాగుంటుందో. ఓకే, కరెన్సీ వచ్చేసి యూరో అనమాట. సో ప్రాబ్లం ఏముండదు, కరెన్సీ యూరో కనుక. మినిమం యావరేజ్ శాలరీస్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ద కంట్రీస్ యావరేజ్ ఇన్కమ్ ఈస్ అబౌవ్ యూరోపియన్ స్టాండర్డ్స్ అమౌంటింగ్ టు అప్రాక్సిమేట్లీ 45,684 ఇయర్లీ ఆర్ 3,807 per month. అంటే ఈ శాలరీ చాలా యావరేజ్ శాలరీ. అంటే దిస్ ఈజ్ యావరేజ్ శాలరీ. అంటే మీరు ఏ జాబ్ చేసినా కానీ మీకు మినిమం యావరేజ్ శాలరీ అనేది వస్తుందన్నమాట. అది ఇంత వస్తుంది. సో మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఈ శాలరీ చాలా హై అన్నమాట. నార్మల్గా స్వీడన్లో, ఫిన్లాండ్లో, నార్వేలో శాలరీస్ నార్మల్గానే బాగుంటాయి. ఓకే, ట్యాక్సెస్కి వస్తే ట్యాక్సుల విషయానికి చాలామంది అడిగేది ట్యాక్స్లు ఎలా ఉంటాయంటే, ట్యాక్స్లు చూడండి ఇక్కడ థ్రెషోల్డ్ ఇస్తున్నారు. 0 to 19,000 అప్ టు 20,000 అనుకోండి, జీరో ట్యాక్స్ 12.64. ఓకే, 20,000 నుండి 30,000 వరకు వేసుకోండి, రఫ్లీ 19% అనమాట. అది 30,000 నుండి 50,000 వరకు వేసుకుంటే 30.25. 50,000 నుండి 85,000 వరకు వేసుకుంటే 34 అనమాట. సో మీరు రఫ్లీ ఈ బ్రాకెట్స్లో ఉంటారు. ఈ బ్రాకెట్స్ కానీ లాస్ట్ 2 బ్రాకెట్స్లో ఉంటారు. మీరు ఎర్న్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ రైట్ సైడ్ చూపెడుతున్నారు, చూడండి. ఓకే, అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి అసలు అంటే, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అయితే మీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు యూనివర్సిటీ, మాస్టర్స్, PhD వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ వాళ్ళకి. అలాగే మంచి హెల్త్ కేర్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో మంచి హెల్త్ కేర్ ఉంటుంది.
ఎక్సలెంట్ సోషల్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సోషల్ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర. మీరు రిటైర్ అయిన తర్వాత అసలు మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంటాయి. కంట్రీ ఈజ్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. ఈ 3 కంట్రీలు స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ చాలా మంచి కంట్రీస్. చాలా క్లీన్గా, ఆర్గనైజ్డ్గా చాలా బాగుంటాయి. వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కానీ అంత స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే యాక్సెస్ టు 29 EU కంట్రీస్, షెంగన్ జోన్లో ఉంటుంది కనుక మీకు 29 కంట్రీస్కి ఎటువైపు అన్నా వెళ్ళి రావచ్చు, యాక్సెస్ ఉంటుంది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే పిఆర్ ఇక్కడ 4 years అనమాట. ఇక్కడ పిఆర్ ఏంటంటే 4 years. అందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీరు యూరోపియన్ కంట్రీస్లో చూసుకోండి, ఏ కంట్రీ చూసుకున్నా కానీ 5 years అలా ఉంటుంది పిఆర్ రావాలంటే. ఇక్కడ 4 years. అందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, లర్నర్స్ అవుట్ సైడ్ ద కంట్రీ విల్ రిసీవ్ ఎ టైప్ A or continuous residence permit. Additionally, the time spent in the country under resident permit for studies is counted towards the 4-year requirement. With this, it is easier to get permanent residency in Finland. దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 year కోర్స్కి వెళ్ళారనుకోండి. మీరు 1 year కోర్స్కి వెళ్తే మీకు 2 years వర్క్ పర్మిట్ కూడా వస్తుంది మీ కోర్స్ అయిపోయిన తర్వాత. సో 3 years అయిపోయింది. అక్కడ 3 years అయిపోగానే నెక్స్ట్ ఇంకొక 1 year ఉంటే మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేస్తుంది. ఈజీ కదా. అంతకన్నా ఇంకా ఏంటంటే 2 years కోర్స్ తీసుకున్నారనుకోండి, 2 years కోర్స్ తీసుకుంటే మీకు 2 years వర్క్ పర్మిట్ వస్తుంది. సో మీ 2 years స్టడీ అయిపోగానే మిగతా 2 years గ్యారంటీడ్ వర్క్ పర్మిట్ ఉంటుంది. గ్యారంటీడ్ వర్క్ పర్మిట్ తర్వాత గ్యారంటీడ్ పిఆర్. వాట్ దట్ మీన్స్ ఈస్, ఇక్కడ ఒకటి చాలా క్రిటికల్గా మీరు ఆలోచించాలి. 2 years కానీ మీరు స్టూడెంట్ వీసా మీద వీసా తీసుకొని వెళ్తే మీకు పిఆర్ వచ్చేసినట్టే. ఆల్మోస్ట్ 99% పిఆర్ వచ్చేసినట్టే. ఎందుకు చెప్తున్నా అంటే 2 years మీ స్టడీస్, 2 years ఓపెన్ వర్క్ పర్మిట్, 2 కలిపి 4 years అయింది. ఇమీడియట్గా మీరు పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసేవచ్చు. సో ఇది సూపర్ డూపర్ ఆఫర్ అన్నమాట ప్రస్తుతం. ఓకే, రైట్. మనము యాక్చువల్గా ఏమేం కోర్సులు ఉన్నాయి అన్నది చూద్దాం. ఫిన్లాండ్ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ 2025 ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. Fully funded scholarships, okay? Right. Fully funded scholarships for 2025 are set to create a storm in Finland. This Nordic gem is continuing its legacy by offering incredible opportunities for international students, both from EU and beyond. అంటే EUలో ఉన్న వాళ్ళకి ప్లస్ EU బయట ఉన్న వాళ్ళకి కూడా. Whether you are aiming for bachelor's, master's or research degree, Finland's world-class education system and generous scholarships make it a top contender for students worldwide. The cherry on the top is many of these scholarships comes with IELTS free application options. అంటే IELTS లేకుండా మీరు ఈ వీటికి అప్లై చేసుకోవచ్చు. మెనీ ఆఫ్ దెమ్, నాట్ ఆల్ ఆఫ్ దెమ్, జస్ట్ బీ కేర్ఫుల్ దేర్. మెనీ ఆఫ్ దెమ్. ఓకే, బ్రేకింగ్ బ్యారియర్స్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ డైవర్స్ లింగ్విస్టిక్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మనని బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, రీసెర్చ్ డిగ్రీస్ కానీ ఫుల్లీ ఫండెడ్గా ప్లస్ ఐఎల్స్ ఫ్రీగా మనని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఓకే, సో వెల్కమ్ టు ఫిన్లాండ్, the land of 1,000 lakes, breathtaking northern lights and cutting-edge education. With 2025 academic year on the horizon, this guide will walk you through some of the best fully funded scholarships in Finland that you can apply for right now. Okay, మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు రీసెర్చ్ స్టార్ట్ చేయడమే. ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్గా కింద లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ లింక్స్ మొత్తం ఈ లింక్ పెడతాను నేను. ఈ లింక్ పెడితే మీకు అన్ని యూనివర్సిటీస్కి యాక్సెస్ ఉంటుంది. మీరు హ్యాపీగా 1 by 1 వెళ్ళి మీకు కావాల్సిన ప్రోగ్రామ్ చూసుకొని అందులో స్కాలర్షిప్స్ దేనికి ఇస్తున్నారు, ఫుల్గా ఇస్తున్నారా, 50% ఇస్తున్నారా, 20% ఇస్తున్నారా, ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోవడమే. ఓకే, రైట్. Finland offers a unique blend of high-quality education, affordable living, and excellent post-graduation opportunities. Here is why studying in Finland is smart choice for 2025. ఎందుకు ఫిన్లాండ్ అంటే దానికి రీజన్స్ చెప్తున్నారు. గ్లోబలీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్. Finnish universities are ranked in the QS World University Rankings 2025. అందులో 2 యూనివర్సిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నవి 9 యూనివర్సిటీస్ యాక్చువల్గా. అందులో 2 టాప్ 1000లో ఉన్నాయి. ఆల్టో యూనివర్సిటీ 113,
University of Helsinki 117, leading the list. Okay. Affordable education. Generous scholarships cover tuition fees, living costs and relocation grants, making it financially accessible. దీని అర్థం ఏంటంటే మీరు కనుక సీటు సంపాదిస్తే మీకు ట్యూషన్ ఫీ ఫ్రీగా ఉంటుంది, లివింగ్ కాస్ట్లు అంటే మీ అకామిడేషన్, ఫుడ్ ఫ్రీ, రిలొకేషన్ కూడా ఫ్రీ. రిలొకేషన్ అంటే మీరు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. Work opportunities. After graduation, students can apply for 2-year post-graduation residence permit. సో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 2 years వర్క్ పర్మిట్. మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోగానే 2 years వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు. రైట్. టు వర్క్ ఇన్ సెక్టర్స్ లైక్ టెక్నాలజీ, హెల్త్ కేర్ అండ్ ఇంజనీరింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మన ఇండియా నుండి వెళ్తారో మోస్ట్లీ దే ఆర్ రిలేటెడ్ టు టెక్నాలజీ, హెల్త్ కేర్ ఆర్ ఇంజనీరింగ్ కదా. రైట్. Flexible working hours. International students can work or take an internship for up to 30. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా వినండి. చాలా కంట్రీస్లో స్టూడెంట్స్ వెళ్తే వాళ్ళకి 20 hours పర్మిట్ ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి వీళ్ళు 30 hours పర్మిట్ ఇస్తున్నారు పర్ వీక్. ఇది యాక్చువల్గా మీరు ఫుల్ టైం జాబ్ చేసినట్టే, లిటరల్లీ మీరు ఫుల్ టైం జాబ్ చేసినట్టే మీకు 30 hours పర్ వీక్ ఉంటుంది అనమాట డ్యూరింగ్ ది స్టడీస్ అండ్ ఫుల్ టైం డ్యూరింగ్ ద హాలిడేస్. సో చదువుకున్నప్పుడేమో అప్ టు 30 వరకు చేసుకోవచ్చు పర్ వీక్. చదువు అయిపోయిన తర్వాత మీ ఇష్టం, 50 చేసుకోండి, 100 చేసుకోండి, నో బడీ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ యూ. ఓకే. IELTS alternatives. Finnish universities accept tests like TOEFL, PTE, academic, Cambridge or even medium of instruction certificate. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు కనుక వాళ్ళకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఉంటే చాలు, వాళ్ళకి టోఫెల్స్ ఇవన్నీ అవసరం లేదు. లేని వాళ్ళు మనం ఇంగ్లీష్ మీడియం కాకుండా వేరే లాంగ్వేజ్లో స్టడీ చేసి ఉంటే అలాంటి వాళ్ళు పీటీఈ కానీ టోఫెల్ కానీ చేసుకోవచ్చు, కేంబ్రిడ్జ్ కానీ చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు అడిగితే, రైట్, అది కూడా వాళ్ళు అడిగితే, అది కంపల్సరీ ఏం కాదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, English language requirements for scholarships in Finland. While many Finnish scholarships allow IELTS free applications, right, it's essential to check individual university requirements. Commonly accepted tests include the following. సో ఏమంటున్నారంటే అన్ని చాలా యూనివర్సిటీస్ IELTS లేకుండానే మీ అప్లికేషన్ని తీసుకుంటాయి, కానీ కొన్ని యూనివర్సిటీస్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అడుగుతాయన్నమాట. అది మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు. ఓకే. కామన్గా వాళ్ళు అడిగేది ఏంటంటే IELTS అయితే 6 to 7, టోఫెల్ అయితే 80 to 100, PTE అయితే 58 to 65, కేంబ్రిడ్జ్ అయితే B2 ఫస్ట్ ఆర్ C1 అడ్వాన్స్డ్. ఓకే. ఇందులో నన్ను అడిగితే అన్నిటికన్నా ఈజీ ఇది PTE. 58 to 65 అంటే నార్మల్గా ఎవరు రాసినా కానీ 58 to 60 మార్క్స్, 65 మార్క్స్ అయితే ఈజీగా నార్మల్గా వచ్చేస్తాయి పీటీఈలో. టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అవైలబుల్ ఇన్ ఫిన్లాండ్ ఫర్ 2025 అడ్మిషన్స్. ఇన్ ఫిన్లాండ్ స్కాలర్షిప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ కేటగిరీస్. సో చూసుకోండి, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఇలాగే ఉంటాయి, వాళ్ళ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. కొన్ని ఏమో గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని ఏమో యూనివర్సిటీ స్పాన్సర్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, కొన్ని ఏమో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్, MNCs, కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఇదేమో గవర్నమెంట్, టిపికలీ డిజైన్ ఫర్ డాక్టరల్ అండ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ సపోర్ట్ చేసేది. యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఏమో సపోర్టెడ్ టు బ్యాచిలర్స్, మాస్టర్స్ అండ్ డాక్టర్స్. ఓకే. అదే ప్రైవేట్ వాళ్ళేమో బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ క్రైటీరియా సచ్ as రీసెర్చ్ ఫీల్డ్స్, నేషనాలిటీ అండ్ మెరిట్. వీళ్ళ క్రైటీరియా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే నేషనాలిటీని బట్టి, అంటే కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్కి మాత్రమే ఇస్తున్నారు, ప్లస్ అందులో మెరిట్ కూడా చూస్తున్నారు, రైట్. అది కూడా వాళ్ళు రీసెర్చ్ ఫీల్డ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఉందండి, వాళ్ళ రీసెర్చ్ ఫీల్డ్లో మీ ఎడ్యుకేషన్ ఉపయోగపడితే మీకు స్కాలర్షిప్ వస్తుంది అనమాట. సో అలాంటివి ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. దీంట్లో ఏమంటున్నారంటే దిస్ ఆర్టికల్ ఫోకసెస్ ఆన్ ఫినిష్ గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీ స్కాలర్షిప్స్, breaking them down to 12 fully funded opportunities that you can explore. ఓకే. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెండింటిని మాత్రం ఫోకస్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఓకే. వీఆర్ నాట్ డూయింగ్ దిస్ పార్ట్. ఓకే.
So first one, Finnish Government Scholarships 2025. These scholarships are targeted at international students pursuing doctoral or postdoctoral studies in Finland. ఓకే, సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఫినిష్ గవర్నమెంట్, అక్కడ లోకల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని పిలిపించుకొని చదివించి ఫ్రీగా మంత్లీ స్టైఫండ్స్ ఇచ్చి వాళ్ళని అలౌ చేస్తున్నారనమాట, ఎంకరేజ్ చేస్తున్నారనమాట. చూడండి, ఫుల్లీ ట్యూషన్ కవరేజ్, మంత్లీ స్టైఫండ్, ట్రావెల్ గ్రాంట్స్ ఫర్ రీసెర్చర్స్. ట్రావెల్ గ్రాంట్స్ అంటే మీ ఫ్లైట్ టికెట్స్ కానీ, మీ పార్ట్నర్ ఫ్లైట్ టికెట్స్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్లైట్ టికెట్స్ కానీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట. అప్లికేషన్ టైం లైన్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ టైం లైన్స్ ఉన్నాయి. September 1st to November 30th, 2025. ఓకే, అప్లై. ఇక్కడ లింక్ ఉంది. ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు యూనివర్సిటీకి వెళ్తుంది. స్టడీ ఇన్ ఫిన్లాండ్. సో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ మొత్తం, ఆ ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ మొత్తం కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ డాక్టరల్ స్టడీస్ ఫిన్లాండ్ స్కాలర్షిప్స్ 2025 designed specifically for PhD candidates. This program supports studies aligned with Finnish research priorities. Benefits include full tuition fees, right? Relocation grant up to 5,000. అంటే మీరు ఇక్కడికి రావడానికి, మీకు వీసా వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రావడానికి అప్ టు 5,000, అంటే 5,000 euros అంటే రిలొకేషన్ గ్రాంట్ చాలా ఎక్కువ. సో మీరు ఇంకా కావాలనుకుంటే ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లో రావచ్చు 5,000 పెట్టుకుని, మొత్తం యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే మీకు క్యాష్ ఇవ్వరు, ఓన్లీ మీరు ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు ఖర్చు పెట్టినట్టు వాళ్ళకి చూపెట్టాలన్నమాట. చూపెడితే అవి డబ్బులు ఇస్తారు. కొన్ని యూనివర్సిటీస్ ఐ థింక్ క్యాష్ కూడా ఇస్తారు అనుకుంటా. మోస్ట్లీ కార్పొరేట్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే మనం ఎక్స్పెన్సెస్ మనం చూపెట్టాలి వాళ్ళకి, మన రిసీట్స్, బిల్స్ అన్ని చూపెడితే వాటి మీద ఇస్తారన్నమాట. రీసెర్చ్ ఫండ్స్ ఫర్ ల్యాబొరేటరీ అండ్ ఫీల్డ్ వర్క్. రీసెర్చ్ ఫండ్స్ కూడా ఇస్తున్నారు, ల్యాబొరేటరీ ఫీల్డ్స్. మంత్లీ స్టైఫండ్స్ కూడా ఇస్తున్నారు. సూపర్ కదా. ఫుల్ ట్యూషన్ ఫీజు, రిలొకేషన్ 5,000, మీరు రీసెర్చ్ చేస్తే రీసెర్చ్ ఫీల్డ్లో మీకు ఫండ్స్ ఇస్తున్నారు, ప్లస్ మంత్లీ స్టైఫండ్స్ ఇస్తున్నారు. ఎంత సూపర్ ఇది ఆపర్చునిటీ ఇది. యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి స్కాలర్షిప్స్, ఇది ప్రైమర్లీ ఫర్ మాస్టర్స్ అండ్ డాక్టరల్. సో మాస్టర్స్ చేయాలనుకున్న వారు, హెల్సింకి ఈజ్ అ వెరీ గుడ్ యూనివర్సిటీ, సో యూ కెన్ టార్గెట్ దాట్. Full tuition fees, right? Annual stipend 5,000 for cost of living, right? Application process integrated with master's program and application. Tuition fee range from 13,000 to 18,000. నార్మల్గా అయితే మీకు స్కాలర్షిప్ రాని పక్షంలో అయితే, మీరు అప్లై చేసిన తర్వాత స్కాలర్షిప్ రాలేదు అనుకుంటే మీరు పే చేయాల్సింది రఫ్లీ ఇంత ఉంటుంది అన్నమాట. సో స్కాలర్షిప్స్కి మీరు అప్లై చేసినప్పుడే స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవాలి. ఓకే, ఎగ్జంప్షన్స్. EU citizens, PhD students, exchange program students are typically exempt from tuition fees. సో ఆల్రెడీ EUలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి కానీ PhD స్టూడెంట్స్, PhD వాళ్ళకైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా అసలు క్వశ్చనే లేదు, మీరు అప్లై చేసుకోండి, మీకు ఫీజు లేదంటున్నారు వాళ్ళు, రైట్? Aalto University scholarships. Aalto University offers various scholarships for non-EU EEA master applicants. సో ఇది అందరికీ వర్తిస్తుంది అనమాట. ఓకే, మాస్టర్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఆల్టో యూనివర్సిటీ. ఫుల్ ఆర్ పార్షియల్ ట్యూషన్ వేవర్స్, అంటే మీరు ఫుల్కి అప్లై చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ మెరిట్. ఒక్కోసారి 100% ఇవ్వకపోయినా కానీ 80 ఇవ్వచ్చు, లేదా 50 ఇవ్వచ్చు, లేదా 30 ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎన్ని అప్లికేషన్లు రిసీవ్ చేసుకుంటారో అందులో మెరిట్ని బట్టి మీకు స్కాలర్షిప్స్ వస్తాయన్నమాట. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ టుర్కు ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్. కీ స్కాలర్షిప్స్ at University of Turku includes Finland scholarship for top non-EU masters applicants covering tuition fees and 5,000 relocation grant. సూపర్, ఇది అందరికీ వర్తిస్తుంది. మాస్టర్ అప్లికేషన్స్కి ట్యూషన్ ఫీ ఫుల్ ఫ్రీ ప్లస్ 5,000 రిలొకేషన్ కూడా. యూనివర్సిటీ ఆఫ్ టుర్కు స్కాలర్షిప్ ట్యూషన్ వేవర్స్ ఫర్ అప్ టు 30% ఆఫ్ సెలెక్టెడ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ స్టూడెంట్స్. సో అదే కాకుండా బ్యాచిలర్స్ వాళ్ళకు కూడా అప్ టు 30% అండ్ మాస్టర్స్ వాళ్ళకు కూడా అప్ టు 30% వాళ్ళు ఇస్తున్నారు. సో మెరిట్ బేస్ మీద. LUT యూనివర్సిటీ స్కాలర్షిప్స్ 2025. ట్యూషన్ ఫీ లేదు, ట్యూషన్ ఫీ ప్లస్ డిస్కౌంట్స్, అకాడమిక్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్. సో
మీ మార్క్స్ని బట్టి, మీరు చదువుని బట్టి, మీ అకాడమిక్స్ని బట్టి మీకు స్కాలర్షిప్స్ అంటే మీకు డెఫినెట్గా తెలిసే ఉంటుంది. అప్లై చేస్తే ఒక 10 మంది అప్లై చేశారనుకోండి, 10 మందిలో ఒకరికి 95 మార్క్స్ వచ్చాయి అనుకోండి, చెప్తున్నాను జనరల్గా. ఇంకా మిగతా వాళ్ళకి 90, 80 అలా తగ్గుకుంటూ వచ్చాయి అనుకోండి. ఎవరికి ఇస్తారు స్కాలర్షిప్? ఫస్ట్ స్కాలర్షిప్ గోస్ టు 95 కదా, తర్వాత చూస్తారు ఇంకెవరికి ఉంది 90, ఒక తర్వాత 85, తర్వాత 80. సో ఆ విధంగా అనమాట. సో మీ మార్క్స్ని బట్టి మీకు స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. Programs cover various fields including engineering, business and technology. So beautiful. So ఆ ఫీల్డ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. Tampier University Scholarships. Degree scholarships, full or partial tuition fee waivers for exceptional master applicants. ఇది మాస్టర్స్కి full or partial, again merit మీద. Global Standard Award covers full tuition fee and includes 7,000 annual living stipend. వావ్, దిస్ ఈస్ బ్యూటిఫుల్. సో దీనికి అప్లై చేసుకుంటే మీరు ఫుల్గా ట్యూషన్ ఫీ కాకుండా 7,000 యాన్యువల్ స్టైఫండ్ ఇస్తున్నారు. వెరీ నైస్, 7 lakhs ఆల్మోస్ట్. యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ స్కాలర్షిప్స్ అప్ టు ఫుల్ ట్యూషన్ ఫీ కవరేజ్, మంత్లీ స్టైఫండ్స్. హ్యాన్కిన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైవర్సిటీ స్కాలర్షిప్స్, ఇంటర్నేషనల్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ స్టూడెంట్స్కి, స్టూడెంట్స్ ఫ్రమ్ అండర్ రిప్రజెంటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్. సో కొంతమంది టెక్నాలజీ కాకుండా బిజినెస్, ఎకనామిక్స్ ఈ ఫీల్డ్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ కాలేజ్ నెంబర్ 9 హ్యాన్కిన్ స్కూల్కి అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ఓల్యూ ఇంటర్నేషనలైజేషన్ స్కాలర్షిప్స్ 2025, ట్యూషన్ ఫీ ఏమో ఫుల్. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఇంటర్నేషనల్ మొబిలిటీ అండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, వెరీ గుడ్. ఇంకా అబోవ్ అకాడమీ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్. Abba Academy University offers both merit-based and need-based scholarships. So this is, you need to understand this. This is a very good explanation what they have given. Merit-based scholarship ante meeku vachina మార్కులను బట్టి మీ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ని, ఎడ్యుకేషన్లో మీ పర్ఫార్మెన్స్ని బట్టి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్. నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళకి, అంటే మీరు మా పేరెంట్స్ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంది అని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, నేను చదువుకోవాలనుకుంటున్నాను కానీ మా పేరెంట్స్ ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు అని మనం ఒక మంచి కవరింగ్ లెటర్ కానీ ఎవరితోనైనా రాయించినా లేదా మీరు రాసి పంపించినా అది నీడ్ బేస్డ్ అనమాట. అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే వీళ్ళకి ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ చదవాలని ఉంది, బాగా పర్ఫామ్ చేస్తున్నారు కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదని చెప్పేసి ఆ బేస్ మీద మీకు స్కాలర్షిప్స్ ఇస్తారు. ఓకే, అది ఎవరెవరికి? బ్యాచిలర్స్, మాస్టర్స్ అండ్ డాక్టరల్. సో దిస్ ఈజ్ వండర్ఫుల్, దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఐ రియలీ లైక్ ఇట్. నెంబర్ 11. ఓకే, ద లాస్ట్ వన్, Metropolia University of Applied Sciences and Scholarships, full or partial tuition fee coverage, industry collaborations for research and internships. Wow, this is good. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా, ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్న్షిప్స్. మీకు యాజ్ సూన్ యాజ్ మీ ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోగానే డ్యూరింగ్ యువర్ ఎడ్యుకేషన్ ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్తో కొలాబరేట్ చేసి అక్కడ మీకు ఇంటర్న్షిప్స్ స్టార్ట్ చేసేస్తారు. సో ఇంటర్న్షిప్లో మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మీరు మీ లైఫ్ని చాలా ఫాస్ట్గా స్పీడప్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా మీరు ఫిన్లాండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నేను చూసిన స్టూడెంట్ వీసాల్లో ఫిన్లాండ్ చాలా నచ్చింది. నెంబర్ 1 ఎందుకు నచ్చింది అంటే స్కాలర్షిప్స్ చాలా ఈజీగా ఉన్నాయి. మీకు మార్క్స్ ఉంటే స్కాలర్షిప్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ బాగుంది. నెంబర్ 2 ఏంటంటే 2 years వర్క్ పర్మిట్ ఇస్తున్నారు, ఫ్రీ వర్క్ పర్మిట్, ఓపెన్ వర్క్ పర్మిట్. మీ ఎడ్యుకేషన్ అయిపోగానే చాలా కంట్రీస్ క్లోజ్ చేస్తున్నాయి ఫ్రీ వర్క్ పర్మిట్స్, ఓపెన్ వర్క్ పర్మిట్స్. యూకే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ షట్ డౌన్ చేసేస్తుంది నాకు తెలిసి.
రైట్. సో అదొకటి మంచి ఆపర్చునిటీ. ఇంకొకటి ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు పిఆర్ ఇప్పుడు యూకేలో కానీ యూఎస్లో కానీ కొన్ని కంట్రీస్లో ఏంటంటే పిఆర్ ఎప్పుడు కౌంట్ అవుతుందంటే మీరు జాబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి మీకు పిఆర్ కౌంట్ అవుతుంది. అంటే మీరు 5 సంవత్సరాలు చదివినా 6వ సంవత్సరంలో మీకు జాబ్ వస్తే అప్పటి నుండి పిఆర్ కౌంట్ అవుతుంది. సో ఈ కంట్రీలో అలా కాదనమాట. మీరు డే వన్ నుండి కంట్రీలో ల్యాండ్ అయిన దగ్గర నుండి మీకు పిఆర్ కౌంట్ అవుతుంది. అంటే మీరు 2 years కోర్స్ చేస్తే 2 years ప్లస్ ఇంకో 2 years వర్క్ పర్మిట్ వస్తుంది. సో మీకు పిఆర్ వచ్చేసినట్టే. మీరు ఇండియా నుండే పిఆర్తో బయలుదేరినట్టే. ఒకవేళ మీరు 2 years కోర్స్ కానీ అప్లై చేస్తే మీరు ఇండియా నుండే పిఆర్ వచ్చేసినట్టు మీరు థింక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కావాలంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. చాలా టైం కూడా ఉంది. టైమింగ్ ఇక్కడ వాళ్ళు ప్రతిదానికి ఎప్పుడు అప్లికేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. స్టార్ట్ విత్ 1 యూనివర్సిటీ. 12 యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. మీకు 12 యూనివర్సిటీస్లో స్టార్ట్ విత్ 1 యూనివర్సిటీ అండ్ ఎక్స్ప్లోర్ ద ప్రోగ్రామ్స్ అండ్ ఎక్స్ప్లోర్ ద స్కాలర్షిప్స్ ఫర్ దోస్ ప్రోగ్రామ్స్. ఒక ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుని దానికి ఏ స్కాలర్షిప్స్ ఉన్నాయి దాని ప్రకారం మీరు వర్కౌట్ చేసుకొని నారో డౌన్ చేసుకుని ఇప్పుడు 12 యూనివర్సిటీస్ మీరు చెక్ చేయాలి. 12లో మీ ఎడ్యుకేషన్కి, మీ మార్క్స్కి, మీకున్న సబ్జెక్ట్స్కి ఏవి సూటబుల్గా ఉంటాయి వాటిని నారో డౌన్ చేసుకుని ఒక 2-3 అప్లై చేయండి. ఓకే. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకుని హ్యాపీగా ఫిన్లాండ్కి వెళ్ళొచ్చు. ఈ వీడియో మీరందరికీ చాలామందికి లిటరలీ ఉపయోగపడాలి స్టూడెంట్స్కి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.